భోజనం చాలా ఖరీదు సార్ బయట. ఉద్యోగస్తులు అయితే అలాగే నీ హోటల్ అంటే తింటారు, మరి పేదవారు ఎలా తింటారు? 5 రూపీస్కి ఈ రోజుల్లో ఏం రావట్లేదండి. ఒక లేస్ ప్యాకెట్ కూడా సరిగ్గా రావట్లేదు. అలాంటిది 5 రూపీస్కి భోజనం వచ్చి నలుగురు కడుపు నిండా తింటున్నారంటే అవి మాటలు కాదు కదా. పేదవాడికి మూడి పూట్ల కూడా భోజనం దొరుకుతుందని చెప్పేసి మా అభిప్రాయం. రాజు రాజే, బంటు బంటే. అన్నా క్యాంటీన్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందండి? అన్నా క్యాంటీన్ వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. టిఫిన్ కానీ భోజనం కానీ చాలా చక్కగా ఉంటుందని. అంత బాగుందా మరి? అంత బాగుందండి. టిఫిన్ బాగుంటుంది, భోజనం బాగుంటుంది, అంతా కూడా చక్కగా ఉంటుందని మాకు. భోజనం అది క్వాలిటీగానే ఉంది. భోజనం అది క్వాలిటీగానే ఉంటుంది, టిఫిన్ కూడా క్వాలిటీగానే ఉంటుంది. అన్నా క్యాంటీన్ వల్ల మాకు పేదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనేది మా అభిప్రాయం. అంటే ప్రభుత్వం అనవసరంగా అన్నా క్యాంటీన్ మీద ఖర్చు పెడుతుందని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల ఉపయోగమే లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? అన్నా క్యాంటీన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కానీ అన్నా క్యాంటీన్ వల్ల పేదలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మా అభిప్రాయం. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ తీశారు కదా, అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు అన్నా క్యాంటీన్ తీసేటప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు కనబడుతున్నాయి. పేదవాడికి మూడి పూట్ల కూడా భోజనం దొరుకుతుంది అని చెప్పేసి మా అభిప్రాయం. అన్నా క్యాంటీన్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందండి? బాగుందండి, శుభ్రంగా ఉంది, సౌకర్యంగా ఉంది సార్. ఇక్కడ ఎడతం వల్ల మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి తింటాం కూడా బాగుంటుందండి. ఆ టైంకి వస్తే భోజనం కూడా బాగుంటుంది, కూరలు బాగుంటున్నాయి, అన్ని బాగుంటున్నాయి, శుభ్రంగా చూస్తున్నారండి, అన్ని బాగుంటున్నాయండి, సౌకర్యంగా ఉందండి. మాకు మట్టుకి తీయకుండా శుభ్రంగా చూడమని చూస్తామండి. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అన్నా క్యాంటీన్ లేదు కదా, అప్పుడు ఎలాంటి ఇబ్బంది పడ్డారు మీరు? చాలా ఇబ్బందులు పడ్డాను సార్ అన్నం క్యాంటీన్ లేనప్పుడు. ఇప్పుడు చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన ఆ టైంకి వచ్చి తింటున్నాం, కూరలు బాగుంటున్నాయి, అన్ని బాగుంటున్నాయి సార్, అన్ని సౌకర్యంగా ఉంది ఇప్పుడు మట్టి సార్. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఏలూరు సార్. ఏలూరు నుంచి హాస్పిటల్కి వచ్చాం సార్. ఇక్కడికి హాస్పిటల్ నుంచి ఇక్కడ భోజనం పెట్టి భోజనం తినేసి వెళ్తాం సార్. బాగుంది, చాలా బాగుంది. బయట భోజనం చేయాలంటే ఎంత ఉంటుంది? చాలా భోజనం చేయాలంటే చాలా ఖరీదు సార్ బయట. అమ్మ, అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. మరి పేదవాద ఉంటాం కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది పార్వతీపురం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హాస్పిటల్కి వచ్చిన తూరాలు ఇలా భోజనం చేసి వెళ్ళిపోతుంటాం. మరి ఇలా మాలాటలు కొనుక్కోలేము కదండి. కూటమి ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల అనేక నష్టం కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు మరి? అన్నా క్యాంటీన్ లేకపోతే మాలాటోళ్ళు మేట అయిపోతాం. వృధాగా ఖర్చు పెడుతున్నారు, మరి అన్నా క్యాంటీన్ పెట్టి అంటున్నారు కదా, మరి అదేది లేదండి. బాగానే హెల్ప్ చేస్తాండ్రు, బాగా భోజనాలు పెడతాండ్రు, బాగా తినడానికి సదుపాయం, నీరు అన్ని పెడతాండ్రు. వాటి వల్ల ఎట్టి ప్రాబ్లం లేదు. ఏం పెడతారు మీకు అన్నా క్యాంటీన్ లో? పప్పు, ఆవకాయ, పెరుగు, వంకాయ బఠానీ అవన్నీ పెడతారు. మరి అన్నా క్యాంటీన్ పెట్టారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. హ్యాపీనా మరి? హ్యాపీనండి. అన్నా క్యాంటీన్ పెడితే బాగుంటది అంటారా? బాగానే ఉంటది. మరి పేదవారు ఉంటారు కదండి, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, అయ్యా ఎక్కడెక్కడోళ్ళు ఊరోళ్ళు వస్తారు, కూలీనాలు చేసుకున్న వాళ్ళు వస్తారు. మరి అలాంటి వాళ్ళు లేట్ అయిపోవాలండి. ఉద్యోగస్తులు అయితే అలాగే నీ హోటల్ అంటే తింటారు, మరి పేదవారు ఎలా తింటారు? ఇటు వల్లే కదా. నేను సంవత్సరం నుంచి ఇక్కడే తింటున్నాను, సంవత్సరం నుంచి ఇక్కడే తింటున్నాను. హ్యాపీకి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి చేస్తున్నారు, అడగ ముందే పెట్టేస్తున్నారు. అలాంటి ఆవిడ వచ్చింది, చాలా మంచిది. నిజంగా అలాంటి ఆవిడని ఎక్కడ చూడలేదు. టికెట్ సంవత్సరం నుంచి బాగా నడుపుతున్నారు చక్కగా. మామూలుగా చంద్రబాబు టికెట్ ఆయన అంటాం, అంత బాగా నడుపుతున్నారు. ఏం చెప్పాలి, అదే చాలు. మరి కడుపు నుండి అన్నం పెడుతున్నారు. 5 రూపాయలకి ఇవ్వడం మహాభాగ్యం. అందులో ఆవిడ టికెట్ చాలా మంచిది. డబ్బులు ఎప్పుడు ఇచ్చేస్తుంది, ఇంత అన్నం అది ఉంటుంది, అంతే చెప్తాను. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా ప్రభుత్వానికి ఎంతో నష్టం కలుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు పెట్టుగానే సూపర్ గా ఉందండి, అలాగే అంటారు సార్. ఇక్కడ పెట్టుగా మాకు చాలా హాయిగా ఉంది. నా భార్య చచ్చిపోయింది, ఇక్కడే తింటున్నాను. వాళ్ళు పెట్టిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి చేసి పెట్టేస్తున్నారు అన్నం. అలాంటి ఆవిడ చాలా మంచి, డబ్బులు వచ్చి చూడదు, పెట్టే ముందు తినేసి వెళ్ళిపోతుంది, అంత మంచిదండి. టికెట్ అదృష్టం చాలా మంచిది. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందండి? నాణ్యతమైన వస్తువులు అదే 5 రూపీస్కి రావడం చాలా గ్రేట్. ఈ రోజుల్లో ఇలాంటి ఫుడ్ అనేది ఎక్కడా ఉండదు. 5 రూపీస్కి ఇలాంటి ఫుడ్ వస్తుందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. మరి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా వరకు డబ్బు వృధా చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మరి ఎలా చూస్తారు? 5 రూపీస్కి ఈ రోజుల్లో ఏం రావట్లేదండి. ఒక లేస్ ప్యాకెట్ కూడా సరిగ్గా రావట్లేదు. అలాంటిది 5 రూపీస్కి భోజనం వచ్చి నలుగురు కడుపు నిండా తింటున్నారంటే అవి మాటలు కాదు కదా. దీనివల్ల వేస్ట్ అనేది
అనేది ఏం లేదు. మరి అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా ప్రభుత్వానికి నష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి జగన్. ప్రభుత్వం నష్టం చేయదండి, నష్టం పెట్టదండి. మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటది. కాబట్టి ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం చేస్తుంది అంతే, ఇందులో నష్టం ఏం లేదు. మరి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నా క్యాంటీన్ అనేది చాలా మంది కడుపులు నింపుతుంది. అలాంటిది ఇది ఇంకా వేరే వేరే చోట్ల ఓపెన్ చేయడం వల్ల కూడా లాభం ఉందనే చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను ఇక్కడ ఐటీ జెన్సన్, ఓల్డ్ ఐటీ జెన్సన్. కదా, ఎలా ఉంది భోజనం? భోజనం బాగుంది. ఏ ఏరియాకి ఆ ఏరియాకి అరేంజ్ చేయడం మాత్రం బాగుంది. తెలుగుదేశం ఉండడం వల్ల ఈ ప్రభుత్వం బాగానే పరిపాలిస్తాం, బాగానే చూస్తున్నారు. ఏదో సాధారణకంటే ఏదైనా సపోజ్ ఏదైనా పని మీద వచ్చినా ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఈ అన్న క్యాంటీన్ బాగా సేఫ్టీగా ఉన్నదన్నమాట. అది చాలా నీట్గా ఉంది. అంటే క్వాలిటీ బాగుంది, నీట్నెస్ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే ఒకటి మనిషికి అనేది ఒక టోకెన్ ఇస్తే బాగుంటుంది. అంటే అందరూ తినాలి, అందరూ బాగుండాలి. అది నా పద్ధతి. మనమే కడుపు నింపుకోకూడదు. అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం ఉండేటప్పుడు అన్న క్యాంటీన్లు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారు కదా, మీకు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి అంటే దోచుకోవడానికే కానీ ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసి నాన్న క్యాంటీన్ పెట్టినా బాగుంది. అది లేదు. ప్రజలు చాలా మంది ఇబ్బంది పడారు, చాలా సఫర్ అయ్యారు. చాలా మట్టుకి కూలోళ్ళు కానీ గొప్పలు కానీ పేదోళ్ళు కానీ తింటున్నారు. ఇది అన్న క్యాంటీన్ పేద సాదా లేదు. అది వీడు ఉండడం వల్ల అన్నిటికీ అన్ని తాకట్టు ఎట్టేసాడు అన్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా కాదు కదా, నీకు ప్రాసెస్ చూపిస్తుంది, ప్రోగ్రెస్ చూపిస్తుంది అన్ని విధాలుగా. ఏంటి చూపించాడు చెప్పండి? దోచుకోవడానికి రౌడీ విజయం అన్నిటికీ ఇదే పనిచేస్తాం తప్ప ఇంకేయలేదు. అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదు, అన్న క్యాంటీన్లు ఎత్తేయాలని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు. అవునండి, ఏ కారణం చేత ఉపయోగం లేదు. అందరికీ ఉపయోగం ఉండబట్టే కదా కడుపు నిండగా 5 ఏళ్ళు నోటికి వెళ్తున్నాయి. ఏంటి కూలోడు ఉంటాడు, నాలోడు ఉంటాడు. ఒక్కోసారి కూలి లేకపోతే ఇదే అన్నం. ఏంటన్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అది అన్నదాత సుఖీ బాబా. అలాంటికి మరి కాదా, ఫస్ట్ నుంచి కొత్తగా పెట్టలేదు కదండి. అన్నగారు ఉండేటప్పటి నుంచి ఇది ఒక లైనప్ చేసుకుని ఒక పద్ధతిగా ఒక రూట్గా వస్తున్నాడు. ఏదో నేను గెలిసాను అన్న క్యాంటీన్ పెడితే అందరూ మెచ్చుకుంటారని లేదు కదా. వాడు ఇక్కడ ఎందుకు ఏ కారణం చేత తీస్తాడు చెప్పండి? అంటే మిగతా ప్రాపర్టీ గురించి దాచుకోవడానికి. ఇతను అలా కాదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడారు. అన్నారా? అతను కడుపు అతను నింపుకుంటున్నాడు. అతను ఎందుకంటే నాన్నగారు కొన్ని కోట్లు ఐరన్ కొండలు ఇచ్చాడు కాబట్టి అదంతా సొమ్ములు. ఎంతైనా కొన్ని యుగాలకి తరిగిపోయిన ఆస్తులు మిగతా వాళ్ళకి ఎవరికున్న ఆస్తులు చెప్పండి. పేదసాది ఏమని చూసారా? నేను అనుకున్నది అదండి. తీసేస్తే ఏడు సుఖం. వాళ్ళు కడుపు కొట్టినట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కడుపు మీద కొట్టకూడదు, బీప్ మీద కొట్టినా పర్వాలేదు. అంటే ఇన్ని అన్నం మీద మనం ఇచ్చేయకూడదు. అర్థమైందా? ఆడుకు ఎక్కడికి వెళ్ళినా రాజుబాగట, ఉన్నోళ్ళకి రాజుబాగట జరుగుతుందా? జరగదే. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం? అన్న క్యాంటీన్ ఉంటే చాలా ప్రజలందరికీ సంతోషపడతారు, ఆనందం పడతారు. అది నేను చెప్పేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారంటారా మరి ఇలాగని చేస్తే? కష్టం అండి, కష్టం. రావడం కష్టం. వచ్చిందంటే మన దేశం బ్రిటిష్ వాడికి అమ్మేసుకోవడం. జగన్మోహన్ వస్తుంది అమ్మేసుకోవడం. మరి ముందు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఉంది. ముందు ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగ ఉంది. కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఓకే, మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? గురుగారు ఇంకా 160 సీట్స్ ఇచ్చిన తర్వాత డ్యూటీలో ఇచ్చాం, చేయలేదు. రాడు కూడా మేము రెడ్డి సార్ రాడు. ఇంకా అర్థమైందా? అది ఇంక లైఫ్లో లేదు. ఇంకా ఛాన్స్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇంకెవరికైనా ఛాన్స్ ఉంది ఆడికి ఎవరు. ఎందుకంటే ఇంక పవన్ కళ్యాణ్ గారు ఉంటే కానీ ఎవరికైనా ఛాన్స్ లేదు. కబ్జా కూడా ఎక్కువైపోయారు. ఈ కబ్జా చేయడం, ఈ భూమి అని చేసి సత్యశ్రీ రామకృష్ణారెడ్డి ఇదంతా అందడం కష్టం. రాడు. అది సార్ పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారండి? బొబ్బిలి నుంచి. బొబ్బిలి నుంచి వచ్చారు. మరి ఇక్కడ 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా అన్న క్యాంటీన్లో. 5 రూపాయల భోజనం అంటే కష్టమే కదా, పెట్టడమే కష్టం. ఈ 5 రూపాయలకి ఏడు వస్తుంది, మంచినీళ్ళు కూడా రావట్లేదు కదండి. అన్న క్యాంటీన్ తీసేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి జగన్ గారు. మరి ఏం చెప్తారు? అన్నకంటే పేదరాదా రోడ్డు మీద తినకుండా వడుకోవడం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది అప్పమూరు అండి, గరిడి మండలం. గరిడి మండలం అప్పమూరు. బాగానే ఉందా? మేము హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చి తింటాను, 6 రోజులు పెట్టి తింటాను. బాగా పెడతాను, శుభ్రంగా ఉంది భోజనం. బాగా శుభ్రంగా హ్యాపీగా తింటాను. మంచిదే. మంచిగా చంద్రబాబు మంచి చేసినట్టుగా మాకు అందరికి గుర్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ తీస్తారు కదా, అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? బాగా ఇబ్బంది పడ్డాం అండి. అప్పుడు లేదని అందరం ఇబ్బంది పడ్డాం.
అందరికి ఆ ఇబ్బంది లేకుండా మళ్ళీ చేస్తారు ఇప్పుడు దాకా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అన్న క్యాంటీన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. తింటున్నాం కదా, తినకపోతే ఉపయోగం లేదు, తింటాడు మరి ఉపయోగం లేకపోతే అన్ని విధాలుగా ఉపయోగం ఉందండి. దానివల్ల ఇబ్బంది లేదు. ఎవరికి డబ్బులు లేకపోతే మరి పేదోళ్ళకి మంచిదే కదా, ఇది పేదోళ్ళకి మంచిదే, ఇది చాలా సంతోషంగా ఉంది. ఆ ఇబ్బంది లేదండి. ఎవరో దానికే అంత దానికే ఉంది. అతను అనడానికి మనం బాధపడక లేదు. అతను బాగా నోరు అనిస్తాడు, అతనికి ఏంటి ఉంది విడి తెలుస్తుంది. నడిపిన కష్టం కదా, కోరం ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు? అన్న క్యాంటీన్లు పెట్టొద్దు, ఇంకా అన్న క్యాంటీన్ల మీద ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారు. అది ఎలా అవుతుందండి? అది రాకి ఇలా లేట్ అవుతారండి మరి అంత. అది తప్పండి, అది తప్పు కదా. అతను పెట్టకపోయి పెట్టిన కూడా ఇబ్బంది పెడతారు, తప్పు కదా అది. అది తప్పు అండి, అది బాగా తప్పు. నేను వారం 10 బట్టి తింటాను, ఎక్కడ తింటాను. బాగా ఉందండి, చాలు మరి కడుపు మాటకి చాలదండి. కూర పెడతారు, పచ్చడి పెడతారు, పెరుగు పెడతారు, సాంబార్ వేస్తారు, అన్ని శుభ్రంగా వేస్తాను. ఏది ఏడికి వేస్తారు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గాజువాక నుంచి వచ్చాం. ఏ పని మీద వచ్చారు? హాస్పిటల్కి వచ్చాం, మా మదర్కి హెల్త్ చెవుకి చూపించడానికి వచ్చాం. మరి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం? బాగానే ఉంది. చాలా సార్లు తిన్నాం. మరి అన్న క్యాంటీన్లు తీసేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తారు ఆయన? వద్దండి, తీయకూడదు. చాలా మంది వచ్చి తింటున్నారు కదా, వాళ్ళ గురించి అన్నా ఉండాలి. ఎక్కడ దూరం నుంచి వచ్చి హాస్పిటల్కి గవ్వుకున్న ఏ హోటల్కి వెళ్ళలేము కదా, వాళ్ళ గురించి ఉండాలి కూడా. ఇంకా పెంచుతామంటారు మరి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? తోడవరం అండి, హాస్పిటల్ పని మీద వచ్చి. మరి ఇక్కడ భోజనం చేస్తున్నారు కదా, అన్న క్యాంటీన్లో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, భోజనం అది క్వాలిటీగా ఉంది. క్వాలిటీగా ఉంది, బాగుంది. మరి అన్నం అది కూరలు సాంబార్ అన్ని క్వాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్న క్యాంటీన్ ఉండాలి. 5 సంవత్సరాలు లేక చాలా ఇబ్బంది పడినాం మేము. తోడవరం నుంచి వచ్చి హాస్పిటల్లో అక్కడ తిరిగి నానా ఇబ్బందులు పడిపోయేవాళ్ళం. హ్యాపీగా టైం అయితే వచ్చి తింటున్నాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతాము. చాలా బాగుంది, భోజనం చాలా బాగుందండి. రైస్ కూడా చాలా బాగుంది. మరి ఇంకా కూటమి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఇంకా పెంచుతాం అంటుంది అన్న క్యాంటీన్లు, పెంచితే బాగుంటది. పెంచితే బాగుంటదండి. ఇంకా మరి క్యాంటీన్లు పెంచితే బాగానే ఉంటది. దీనివల్ల ఏం లాస్ రాదండి, ప్రభుత్వం చాలా మంచిది. సీతందర్. అరే మరి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం? బాగుంది, భోజనం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే మనకి భోజనం పెట్టడం అనేది చాలా గర్వకార్యమైన విషయం. సో మేము జాబ్ చేస్తాం, మాకైతే మనం చాలా బాగా యూజ్ అవుతుంది తినడానికి. బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఒక కర్రీ, పెరుగు, పచ్చడి, సాంబారు, వైట్ రైస్ బాగుంది, టేస్ట్ కూడా పర్వాలేదు తిన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లు తీసేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తారండి? తీస్తే ఎంతమంది తింటున్నాం కదా, మరి మా అందరు కడుపు కొట్టినట్టే కదా అవుతుంది. ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకున్నాం, ఉంచాలి, కొనసాగించాలి. ఇలా తీయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే కొనుక్కున్నవాడు ఉన్నాడు కొనుక్కుంటాడు, లేనివాడు ఏం చేస్తాడు? అంతగా జాబ్ చేసినాడు ఏదో కొనేసుకొని అక్కడ తినగలడు, లేనివాడు ఒక 5 రూపాయలతో కడుపు నింపుకోవాలని చూస్తాడు. సో కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. సెలవు. అన్న క్యాంటీన్ తీసేయాలని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మరి ఎలా చూస్తారు మీరు ఆయన? అన్న క్యాంటీన్ వల్ల చాలా మంది పేద ప్రజలు కూడా బాగానే హెల్ప్ దిగా అవుతుంది. చాలా కార్మికులు, లేబర్ అన్నలకి అందరూ కూడా ఈ 5 రూపాయల భోజనం అనేది చాలా మేలుగా సమకూరుతుంది. అందువల్ల ఏంటంటే ప్రజలకి ఇది చాలా మంచిదండి. ఇది ఇలాంటి కొన్ని పథకాలు పెడితే చాలా మంచిది కూటమి ప్రభుత్వం అని కోరుకుంటున్నాను. ఇది బయట అయితే 60 రూపీస్ ఉంటుంది, 60 రూపాయలు ఎంత పడుతుంది. కానీ అమౌంట్ గురించి కాదు, కానీ ఇలాంటి చాలా పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అనుకుంటాను. కూటమి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. అన్న క్యాంటీన్లు పెడతారంట, ఓపెన్ చేస్తారంట, మీకు ఎలా ఉండబోతుంది? ఇంకా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఇంకా చాలా మంది పేద ప్రజలకి బాగానే ఉంటుంది, మేలుగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అదే మరి ఇప్పుడు భోజనం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ఫుడ్ బాగుంది కాబట్టి వస్తున్నారు. క్వాలిటీగానే ఉంది. క్వాలిటీగా ఉంది. అంటే ఇప్పుడు రోజు ఇక్కడ భోజనం చేస్తారు, మరి ఒక్కోసారి క్యారీ తెచ్చుకోకపోతే వస్తుంటాం. అదే ఇప్పుడు మీకు ఈ క్వాలిటీ విషయంలో అంత బాగానే ఉంది, ఏమాత్రం తేడా లేదు. ఇదే భోజనం బయట ఎంత ఖర్చు అవుతుందండి? దగ్గర 150-100 రూపాయలు అవుతుందండి. బయట తినాలంటే, బండి మీద తినాలంటే 100 రూపాయలు అడుగుతున్నారు. మరి అన్న క్యాంటీన్లు గతంలో లేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీశారు కదా, ఇప్పుడు మళ్ళీ పెట్టారు, మీకేమనిపిస్తుంది? మరి ఆయన తీసాడంటే ఆయన చేతకంతాను, అది తీసాడంటే ఎవరు అలా చేయదు ఆ పని. కాబట్టి ఇతను చేశాడు కాబట్టి మరి 10 మంది వచ్చి తింటున్నారు, అది పుణ్యమే కదా. గవర్నమెంట్ లాస్ట్ వస్తుంది, ఆడింట్లో ఈడింట్లో ఎట్టి లేదు కదా. అంటే మరిన్ని అన్న క్యాంటీన్లు పెంచుతామంటాను మరి కూడా ప్రభుత్వం. ప్రజలకి మంచిదే కదా, మేలే కదా. కాదా మరి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ అటెండర్లు అందరూ ఇక్కడ వచ్చి భోజనం చేస్తున్నారు. వాళ్ళకి మరి ఇంటికి వెళ్ళి రావాలంటే కష్టం కదా. శ్రీకాకుళం, పార్వతీపురం, బొబ్బులి, ఇక్కడి నుంచి విజయవాడ, ఇక్కడి నుంచి వస్తున్నారు. అలాంటి వాళ్ళు రావాలంటే కష్టం కదా, క్యారీ తెచ్చుకొని రావాలంటే. ఇక్కడ దగ్గర కాబట్టి అన్న క్యాంటీన్ భోజనం చేస్తుంది. అంటే మరి గత 5 ఏళ్ల క్రితం అధికారంలో ఉండేటప్పుడు ఏదైతే వైసీపీ అధికారంలో ఉందో అప్పుడు అన్న క్యాంటీన్లు తీశారు కదా, అప్పుడు మీకు ఎలా ఉండేది? మరి తీసారంటే మరి మామూలు బాధగా ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రజలు నేలలో ఉంటాడు, ఆడు పొట్టు కొట్టినట్టే కదా లెక్క, లేబర్ పొట్టు కొట్టినట్టే కదా. అది
సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? నేను చిన్నవాళ్ళు అదే ఇక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం? ఫస్ట్ నుంచి ఒకలాగే బాగా మెయింటైన్ చేసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి మీరు భోజనం ఎక్కడే చేస్తున్నారా? నేను అప్పుడప్పుడు ఇలా ఏదైనా పని ఉన్నప్పుడు ఇలాగ వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాను. మరి గతంలో అన్న క్యాంటీన్లు తీశారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. ఏమి ఇంప్రూవ్ చేయాలో అలాంటివి చేయలేదు, పడగొట్టారు అని బాధ అనిపించింది. ప్రభుత్వాల మీద మనం ఏం అనకూడదు, ఆయన వర్తలు వాళ్ళు చేశారు. ప్రభుత్వాలు తీరి అలాగ ఉంటాయి, మరి దాన్ని బట్టి మనం ఏం చేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదు, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తారు? ఇది మద్రాసులో ఆవిడ జయలలిత పెట్టిన ప్రోగ్రాన్ని పెట్టి ఇంప్రూవ్ చేసాడు ఆయన. ఇంప్రూవ్ చేసింది ఆయన దాన్ని తొక్కేయాలని ఆలోచన. ఆయన ఆలోచన వేరు, ఈయన ఆలోచన వేరు. ఇంప్రూవ్ చేయడానికి 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మన ముఖ్యమంత్రి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవలేకపోయాడు. ఆయన ఆలోచన వేరు, ఈయన ఆలోచన వేరు. ఆయన అంతా ఇంప్రూవ్ చేయడానికి, రైతు బజార్ పెట్టడానికి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకొచ్చేది ఆయన. ఆయనకి ఈయన ఏం చేయలేకపోయాడు. అది ఆయన ఏంటంటే ఆయనకి చాలా తేడా. ఎడం చేయికి కుడి చేయికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? అది రావడం ఇంపాసిబుల్. ఇదంతా ప్రభుత్వానికి రావాలంటే కేవలం జనశక్తి. జగన్మోహన్ రెడ్డి రాకూడదు కూడా. ఎందుకంటే ఆయన చేసి అన్ని చాలా దుర్మార్గత్వం, గంజాయి, మందు, దొరత్వం, లాయర్లని, పోలీసుల్ని అంతా గ్రిప్ ఇవ్వడం, అక్రమైన సొమ్ము సంపాదించడం, తర్వాత తల్లి ఇంట్లో మనం ఇది చేసి తల్లి బయట పొందాల, ఇంట్లోనే అతనికి విలువ లేదు. కోట్లు సంపాదించే ప్రయత్నం ఏంటి? అక్కడ బెంగళూరులో మంచి బిల్డింగ్లు కట్టుకున్నాడు, 60 గదులు, ఒక్కొక్కటి కొన్ని కోట్లు విలువ చేసి. అలాంటిది ఇక్కడ మన సొమ్ముతోనే ఇక్కడ ఈ ఊళ్ళోనే 50 కోట్లతోనే కట్టాడు. తర్వాత మన హైదరాబాద్ లో ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియదే ఉంది. అన్న క్యాంటీన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు మీరు? ఈ 5 రూపాయలకి టీగా ఏమీ రావట్లేదండి. ఇవాళ ఇన్ని పెడుతున్నారంటే కొన్ని ఏవో మంచి పెడుతున్నారు. పేద ప్రజలకి అందరికి అన్నం శుభ్రంగా తినాలా. అలాగే టిఫిన్ ఏమవుతుందండి, టీ రావట్లేదు. టీ అంటే 10 రూపాయలు. ఈ 10 రూపాయలు అటువంటిది ఏ వస్తున్నాయి చెప్పండి? ఈ అన్నం ఉన్నదంటే 10 రూపాయలు, 30 రూపాయలు తక్కువ ఎవరు రాదు. అటువంటిది 5 వస్తున్నాయి అంటే ఏం కెడుతున్నాయి? అయ్యే అందరూ కూడా రాజే, బంటే. అది ఆ రాజులాగా చేసేది రాజులు చేస్తాడు. కులం ఎత్తకూడదు, కానీ తర్వాత కమ్మోడే చేయగలడు. అది రెడ్లు, కాపులు ఇలాంటివి ఎత్తకూడదు, కానీ క్యాస్ట్లు వాళ్ళ భావాలు వేరు, వీళ్ళ భావాలు వేరు. రాజరకం రాజులే. ఆ తేజస్సు, ఇది ఉదాహరణ ఈయన వచ్చాడంటే, బయట వచ్చాడంటే బోల్డ్ సందాలు వస్తాయి. ఆయన రమ్మానండి. అటువంటిది ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆయన ఎన్ని చేశాడు? 22 స్థానాల్లో 22 స్థానాలు నెగ్గాడు. త్వరలోనే రికార్డ్ బ్రేక్. అందుకే జనశక్తి పెరుగుతుంది. ఆయన అంటే అభిమానించాడు. ఎక్కడ హైదరాబాద్లో ఉండేవాడు ఇక్కడ షిప్ యార్డ్లో ఓళ్ళ మునిగిపోతే ఆ వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు? ఒక్కొక్కరికి లక్షలు ఇచ్చాడు. తర్వాత 33 మందికి కొండోళ్ళకి 33 మందికి చెప్పులు కొని ఇచ్చాడు. ఇంకా మొన్న ఏదో ఇంటర్వ్యూలు చేస్తుంటే నా దగ్గర ఇప్పుడు డౌన్గా ఉందో లేకపోతే ఇచ్చేవాడిని అంటున్నాడు. అది అలాగ ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మీకు ప్రజల్లో ఇది ఉంటుంది. అంతేగాని సంపాదించుకున్నాం వాళ్ళ బ్రదర్స్ ఏమైనా చేస్తున్నారా? కోట్లు ఉంది. అది ఉదార స్వభావం ఉండాలండి. అప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. ఇలా కూటమి ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ అందరిలోనే అభిమానిస్తుంది. ఇవాళ తెలుగుదేశం ఉందంటే ఆయనే ముఖ్యమంత్రి కింద చేయమంటే చేయను, నాకు అనుభవం లేదన్నాడు. అందుకే ఉప ముఖ్యమంత్రి కింద ఇచ్చారు. అన్ని జాగ్రత్తగా చేసుకొస్తున్నాడు. అలాంటి నాయకత్వం ఉండాలా. అందరూ కూడా బాగుండాలి.